మాకేమైందంటే అక్కడ జరిగే విశేషాలన్నీ చాలా బాగున్నది, నీట్ గా ఉన్నది. ప్రతి ఒక్కరిని చాలా మంచిగా చూసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న వర్కర్స్ కానీ, పెద్దలు కానీ, డాక్టర్స్ కానీ, మనకున్న ఇంతమందిని పోషించి ఇంతమందిని జాగ్రత్త చూడాలంటే కూడా ఒక ఓపిక ఉండాలి. అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే ఇంతమందిని ఈ బేసిక్ గా ఇప్పట్లో అమ్మ నాన్నని చూసుకోవాలంటేనే కొంచెం ఇబ్బందులు పడుతుంది. సో ఇప్పుడు మీరు ఒక 1000 మందిని చాలా మంచిగా చూసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన అవసరాలను కూడా తీరుస్తున్నారు. సో మీకున్న ఈ పేషెంట్స్ కి ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వర్కర్స్ కానీ లేకపోతే మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కానీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఇలాంటి ఒక మూమెంట్ ఎక్స్పీరియన్స్ అవ్వడం ఫస్ట్ టైం నా లైఫ్లో. అలాగే ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరిని వాళ్ళకంటే పోల్చుకుంటే మేము చాలా బెటర్ అనే ఒక ఫీల్ వచ్చింది. మా పిల్లలకు కూడా అదే చెప్పాను. వాళ్ళు కనీసం వాళ్ళ యొక్క మెంటల్ కండిషన్ కూడా సరిగా లేకపోవడంతో వాళ్ళకంటే మేమున్న అంటే మా పిల్లలతోటి పోల్చుకుంటే చాలా బెటర్ అనిపించింది. అలాగే వాళ్ళని చూస్తూ ఒక ఇన్స్పైర్ అనేది అయ్యాము. వాళ్ళను ఒక హ్యాపీ మూమెంట్ ని చూడడం మాకు చాలా ఆనందం అనిపించింది. ఇక్కడ చాలా మంది మెంటల్గా అండ్ ఫిజికల్గా డిస్టర్బ్ అయి ఉన్నారు. బట్ వాళ్ళు హ్యాపీగా మేము వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మాతో కూడా చాలా బాగా మాట్లాడారు. ఇక్కడ ఫుడ్, ట్రీట్మెంట్, అలానే యోగా అలాంటి యాక్టివిటీస్ బాగా చేస్తున్నారు. ఈ కాలంలో ఇంట్లో అమ్మమ్మ తాతయ్య వాళ్ళని చూసుకోవాలంటే చాలా కష్టపడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం చాలా మందిని చూసాక మాకు కూడా అనిపించింది, మా అమ్మమ్మ తాతయ్యలను కూడా ఇక్కడ ఇలానే చూసుకోవాలి ఇంటికాడ అంటే ఇక్కడ చాలా బాగా చూసుకుంటున్నారు. ఈ ఆశ్రమం విజిట్ చేయడం ద్వారా నర్సింగ్ విద్యార్థుల్లో అయినటువంటి మా పిల్లలకి ఇక్కడ రీహాబిలిటేషన్ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది, ఫిజికల్గా మెంటల్గా డిస్టర్బ్ అయినటువంటి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేటువంటి జరుగుతుంది, వాళ్ళని ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతున్నారు అనేటువంటి విషయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం పిల్లల్ని ఇక్కడికి తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పైన హాస్పిటల్లో కొంతమందికి మేము స్వయంగా డ్రెస్సింగ్ చేసి వాళ్ళకి షుగర్ ఉన్నటువంటి వ్యక్తికి మేము ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. అది మాకు చాలా ఆనందంగా అనిపించింది. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.